హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ చామంతి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. లాస్ట్ వీక్ మేము హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ వెళ్తున్నప్పుడు దారిలో మొత్తం ఈ చామంతి తోటలేనండి. మొత్తం ఎల్లో కలర్ చామంతి తోటలు, ఎటు చూసినా అవే ఉన్నాయి. మొత్తం నేలంతా ఇట్లా ఎల్లో కలరు క్లాత్ పరిచినట్టు చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగున్నాయో తోటలు. పువ్వులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మనకి ఆడవాళ్ళకి అసలు పువ్వులంటేనే బాగా ఇష్టం. అలాంటిది ఇంత తోట ఇలా పువ్వులతో కనబడితే మనం ఆగుతామని చెప్పండి. చాలా బాగున్నాయి తోటలు అయితే. చూసారా పువ్వు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ అప్పటికప్పుడు కోసి ఫ్రెష్గా ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ మార్కెట్లో మనం కొనాలంటే చటాకి 50 రూపాయలు, పావు కిలో 250 అలా ఉంటాయి కదా, అంత కాస్ట్ ఉంటాయి. కానీ ఈ తోటల దగ్గర వీళ్ళ పువ్వులు అయితే నేను 2 కేజెస్ 150కి అయితే తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఫ్లవర్స్ బాగున్నాయి. ఎటు చూసినా ఇట్లా తోటలే, చామంతి తోటలే. పువ్వులు తీసుకొచ్చి ఇలాగా గణపతికి దండ అల్లి వేసానండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో పువ్వులు దండ. ఇప్పటికి 10 డేస్ అయినా పువ్వులు అట్లనే ఫ్రెష్గా ఉన్నాయండి. మన గణపతి గుళ్ళో స్వామికి, ఆంజనేయ స్వామికి, ఇంట్లో ఇప్పుడు ఈ 2 టైమ్స్ నేను అన్ని దేవుడి ఫోటోలకి పూలమాల అయితే అల్లి వేశాను. పూలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. నేను నార్మల్గా ఇక్కడ మార్కెట్లో ఫ్లవర్స్ అంత కాస్ట్ ఉన్న పువ్వులు కొనటం, స్వామికి దండలు అల్లటం చేస్తూ ఉంటాను. అలాంటిది ఇంత మంచి పూలు ఇంత తక్కువకి వస్తే తీసుకోకుండా ఉంటానా? ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఈ రోజుకి ఇప్పటికి 10 డేస్ అయినా కూడా ఫ్లవర్స్ అంతే ఫ్రెష్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడటానికి కూడా ఆ తోటలు అసలు వదిలి రావాలంటే మనసు ఒప్పలేదండి. అంత బాగున్నాయి ఆ తోటలు. మీరు ఒకసారి అటు వెళ్ళినప్పుడు విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. అక్కడక్కడ లిల్లీ తోటలు, గులాబీ తోటలు కూడా ఉన్నాయి. చూసారా 10 డేస్ అయినా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆంజనేయ స్వామికి ఇలా తమలపాకులతో దండ కూడా వేశాను.